క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను గుర్చిన సువార్తను హేళన చేసే అనేకులు అడిగే ప్రశ్న ఏమంటే, మీ దేవుడు భూమిపై పాపాన్ని లేకుండా ఎందుకు చేయలేడు అని. ఇట్టి సందేహంతో ఉన్న నేస్తమా, దేవుడు ఆ పని చేశారు ఎప్పుడంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం చూసినట్లయితే, సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. నోవాహు కాలంలోని జలప్రలయం ద్వారా సమస్త పాపంలోనే ఉండి మారు మనసు పొందని ప్రతి నరుణ్ణి నాశనం చేశారు. అయితే ఇది ఏదో హఠాత్తుగా జరగలేదు, కానీ ఈ నాశనమును గూర్చి సమస్త జనులకు అప్పటి కాలంలో దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్న నోవాహు మరియు అతని కుటుంబం ద్వారా ప్రకటింపచేశారు. కానీ అప్పటి జనులు వీరిని ఎంతో హేళన చేసి దూషించి వారిని పిచ్చివారిగా చూస్తూ మారు మనసు పొందుటకు ఇష్టపడలేదు. అయితే నోవాహు కుటుంబం మరియు ప్రతి జీవరాశులు అనగా జంతువులు, పక్షులు, పురుగులు ఇలా ప్రతి జాతి ఆడువి మగవి చొప్పున దేవుడు నోవాహు చేత సిద్ధం చేయించిన ఓడ ద్వారా రక్షింపబడ్డారు. ఆ జలప్రలయం ఎంత ప్రచండంగా వచ్చిందంటే భూమిపై ఉన్న మహాపర్వతాలు సహితం మునిగేంతగా. నేస్తమా, నేడు ఆ రక్షణ ఓడకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారే నీ ముందు ఉన్నారు. మరలా మన తరంలోనే ఈ పాపలోకానికి అంతం రాబోతూ ఉన్నది గనుక నేడు నీవు యేసు ప్రభువును చేరిన యెడల నోవాహు కుటుంబం వలె రక్షింపబడతావు. ఇంకా ఆదికాండం 19వ అధ్యాయం చూస్తే సొదొమ గొమొర్రాల యొక్క నాశనం మనం చూడవచ్చు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన లోతు కుటుంబం మాత్రం రక్షింపబడ్డారు. నేస్తమా, ఇవి ఏవో కట్టుకథలు కాదు గాని నేటికి కూడా వీటి ఆధారాలు ఇంకా భూమిపై ఉన్నాయి. అప్పటి వలనే నేడు కూడా మనుష్యుల పాపం భయంకరమైపోయింది. ఇంకా ఇంతకు మించి చెడిపోయేది లేదు అన్నంత నీచ స్థితికి మానవుడు చేరుకున్నాడు. అందుకే మరలా అంతకన్నా భయంకరమైన దేవుని ఉగ్రత, నాశనం భూమి మీదకు రాబోతుంది. నేడు కూడా ఇట్టి రక్షణ సువార్త ప్రపంచం అంతటా విరివిగా ప్రకటించబడుతుంది. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశంను నీవు దుర్వినియోగం చేసుకోకు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుటకు ఇష్టపడని దేవుడు ఎంతో కృపా కనికరాలను చూపుతున్నారు. అట్టి మహా ఉగ్రత నేడే, ఈ క్షణమే. అయితే నీవు రక్షింపబడతావా లేదా శిక్షింపబడతావా? ఏ స్థితిలో నీవున్నావు ఆలోచన చేయి. నిన్ను సృష్టించిన వాడే నీ దేవుడు, కానీ నీ చేత సృష్టింపబడిన వాడు దేవుడు కాడు. దేవుడు నీ పట్ల చూపుతున్న ఈ కనికరమును నిర్లక్ష్యం చేయకు. యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అలా కాక మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక యేసు ప్రభువారు మన పాపములను క్షమించి మనల్ని నిత్యనాశనం నుంచి రక్షించును. కనుక నేస్తమా, నేడే ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకుంటావా? ఇట్టి మహా గొప్ప రక్షణ భాగ్యం నీకు కలిగి నిత్య నాశనమును తప్పించుకునే మహాభాగ్యం క్రీస్తు ద్వారా మీకు, మీ కుటుంబానికి